అసెంబ్లీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ వారి యొక్క సమావేశం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఎన్నికల సన్నద్ధతను ప్రకటిస్తూ మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు నరసాపురంలో పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రోజున 25 పార్లమెంట్లో కూడా ఒకే రోజు ఈ యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా కర్నూలు పట్టణంలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా రాబోయే రోజుల్లో అన్ని అసెంబ్లీలో కూడా ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి సందర్భం. ఈరోజు రాష్ట్రంలో ఒక అనిశ్చితి నెలకొంది. గత ప్రభుత్వం టీడీపీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేస్తూ మేము అధికారంలో వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాను అని చెప్పి మాట ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితి చెప్పుకోవడానికి రాజధాని లేదు, ఏ ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టలేదు పోగా ఈరోజు వాలంటీర్ వాళ్ళ యొక్క కార్యకర్తలు మాత్రం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ల్యాండ్ శాండ్ వైన్ ఎక్కడ చూసినా అవినీతిమయమైపోతుంది. వీళ్ళ అవినీతిని బయట తీయాలంటే ఈరోజు గుణపాలు సరిపోదు, పెద్ద పెద్ద బుల్డోజర్లు అవసరమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసం లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం కావాలన్నా లేక కల్లా బొల్లి మాటలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకుని కుటుంబ పార్టీలు కావాలని చెప్పి ప్రజలు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు అధికారం లేకపోయినా, ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఎంపీ లేకపోయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇస్తే ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రతి మోడీ జగన్ గారిని నొక్కుతున్నటువంటి ప్రతి బటన్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక కోట్ల నిధులు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండడానికి గూడు, నీరు, అదేవిధంగా మన రేషన్ సంబంధించిన బియ్యాన్ని పంపిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు ఈరోజు వాటన్నింటినీ కూడా మా పథకాలని చెప్పని జగన్ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు మేము నిలదీస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి బియ్యం పంపిస్తా ఉన్నాం. 2 సార్లు రేషన్ షాపుల్లో బియ్యం ఇచ్చేది, ఒకటి కేంద్ర ప్రభుత్వం అయితే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. ఒకసారి మీరందరికీ ఉన్న ప్రజలు కానీ విలేకరులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒక్కసారి మాత్రం బియ్యం వేస్తా ఉన్నారు. అది ముంబాటి కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న బియ్యమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఈ మధ్య ఇవ్వడం లేదు. వాటిని బంద్ చేసినట్టు విషయం మనం గమనించాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో అనేక పథకాల రూపంలో మేము ప్రజల్లో వెళ్తాం. మోడీ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరిచి రాబోయే రోజుల్లో ఓటు అడిగేటట్టు హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, నమస్కారం. ఈరోజు కోడుమూరులో ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలతో మేము ఈరోజు జరుపుకుంటాం. 60 రోజుల్లో జరగబోయే ఎన్నికలకి వైపున వైఎస్ఆర్సీపీ 60 రోజుల్లో జరగబోయే ఎన్నికలకి వైపున వైఎస్ఆర్సీపీ సిద్ధం అనే పేరుతో పెద్ద హడావిడి చేస్తా అబద్ధాలు చెప్పుకొని తిరుగుతా. భారతీయ జనతా పార్టీ ప్రజలకు నిజాలు వివరిస్తూ మేము కూడా రెడీ అంటాం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం, తాడడం పేయడం తేల్చుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలు పెట్టి లక్షలాది మందిని తరలించి అధికారుల్ని భయపెట్టి వాళ్లకు అసలు మందు పోసి బిర్యానీలు ఇచ్చి హడావిడి చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి చెబుతున్నదంతా కూడా పచ్చి అబద్ధాలే. నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి నేను బటన్లు నొక్కినానని చెప్తా ఉన్నాడు.
ఇది చాలా అన్యాయం. తన ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఎవరైతే సంక్షేమం చేశారో వాళ్లకు జైగొట్టాలంటా ఉన్నాడు. ఎవరైతే సంక్షేమం చేశారో వాళ్ళ తరఫున ప్రచారం చేయాలంటున్నారు. లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా సంక్షేమం చేసిన వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలంటున్నాడు. మరి ఇవన్నీ నిజమే అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి బ్రాండ్ అంబాసిడర్లు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, పట్టణాల్లో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ, అంతెందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చేశారు అంటున్నాడు. ఆయన ప్రధానమైనటువంటి ఆలోచన అదే కదా, నేను సంక్షేమం నవరత్నాల ద్వారా ఇచ్చానంటున్నాడు. ఏ నవరత్నాన్ని నువ్వు కంప్లీట్గా చేసావు, ఏ నవరత్నం నీదో సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతావా. మొట్టమొదటి నవరత్నం పేదవాడికి ఇల్లు, దాంట్లో ₹1 జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు, మొత్తం నరేంద్ర మోదీ గారు చేస్తా ఉన్నారు. మరి నవరత్నాన్ని ఎవరిచ్చినారు? రెండవది పెన్షన్లు ఇచ్చానంటా ఉన్నాం. పెన్షన్లు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ₹3,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఒక నెల రోజులు మాత్రమే తీసుకున్నారు ₹3,000. 4.5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేశావు. నీ ఎన్నికల స్టంట్గా ఇప్పుడు పెన్షన్ ముందు పెడతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అంటాం, ఆరోగ్యశ్రీలో 60% డబ్బులు నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు. పేదవాడికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు రైతులకైనా సరే లేదా గ్రామంలో పేదవాడికి కూడా సంక్షేమ పథకాలన్నీ అందించింది నరేంద్ర మోదీ అయితే, పేదవాడు నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. లబ్ధి పొందిన వాడు భారతీయ జనతా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ప్రచారం చేస్తారు? గట్టిగా చెప్తా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని నరేంద్ర మోదీకి బహుమతి ఇవ్వడానికి మేమంతా ఇక్కడ సిద్ధపడ్డాం. కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో మొత్తం పోల్చుకుంటే కర్నూలు పార్లమెంట్లో బలమైన నాయకులు ఉన్నారు. ప్రజల మద్దతు మాకుంది. గత ఎన్నికల్లోనే రాష్ట్రంలోనే 2వ హైయెస్ట్ ఓట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీ కర్నూలు శాఖది. ఈసారి కూడా తప్పనిసరిగా ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ విశ్వాసాన్ని జరగని ఇక్కడ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంతా గెలిపించుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ కమిటీ 36 మంది సభ్యులతో కోడుమూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ఏ విధంగా జరిపించాలి, ఎలక్షన్లో ఏ అంశాలపైన మనము ఏకాగ్రతగా ఉండాలి అనే విషయంలో ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు శ్రీ పులిగిరి నీలకంఠ గారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ అంగారెడ్డి గారు, మా జాతీయ ఓబీసీ మోర్చా సెక్రటరీ అయిన డాక్టర్ పార్థసారథి గారు, ఒక ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వర్క్షాప్ జరిగింది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు కూడా పరిష్కరించని పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరపడం జరిగింది. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఏమైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయో నేరుగా లబ్ధిదారికి చేరే 13 పథకాల గురించి ఈ యొక్క గవర్నమెంట్ అధికారుల చేతనే చెప్పడం జరిగింది. బియ్యం అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, పౌష్టికాహారం అయితేనేమి, అంగడివారి అయితేనేమి, సురక్ష బీమా అయితేనేమి, ఇలా అనేక విధమైన పథకాల ద్వారా దాదాపు 80% కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. అయితే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను 27 సార్లు బటన్ నొక్కానని. మీరు 27 సార్లు గుర్తు బటన్ నొక్కినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏం లేదు. నిజంగా ఏదైతే ప్రజలకు మేలు చేసే సేవ చేసి ఏవైతే ఉన్నారంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ యొక్క అధికారులే చెప్పడం జరిగింది. దాదాపు నెలన్నర పాటు అన్ని గ్రామాలు తిరిగి ఈ యొక్క పథకాల గురించి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఈ పెన్షన్లు అయితేనేమి, వృద్ధులకు పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఒక్కరూ సుశిక్షితులై వాళ్ళ యొక్క వృత్తిని చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెట్టుకోవడం ద్వారా దేశ ఆదాయం పెరుగుతుంది. ఇది ఒక అద్భుత పథకం. ఇలాంటి పథకాలన్నింటినీ కోడుమూరు నియోజకవర్గంలో పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి చిట్ట చివరి మీదికి వెళ్ళి మేము ఒక సైనికుల్లాగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పనులన్నీ చెప్పడానికి ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో ప్రజాపౌరు 2, ప్రజాపౌరు 1లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ బతుకు బండారమంతా బయటపెట్టాం. ప్రజాపౌరు 2లో దాన్ని కొనసాగింపు దిశగా ఇంకా ఏమేమి జరగలేదో, ఇంకా ఏమేమి చేయాల్సి ఉండి కూడా అవి చేయలేదో వెంటనే ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈ విధంగా కార్యాచరణ చేసుకొని రాబోయే 2024 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో ఘంటాబద్ధంగా గెలిచి చూపిస్తామని మీకందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. భారత్ మాతా కి జై. भारत माता के जय।